దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మహిమగల దేవుడు మరొక సమయము పర్యంతము ఆయన సన్నిధిని అనుభవించే గొప్ప అవకాశము మరి ఈ దినమున కూడా మనకు అనుగ్రహించున్నారు. సజీవుల లెక్కలో ఉంచి సమాధానం అనుగ్రహించి ఆయుష్నిచ్చి తన సన్నిధికి మనందరినీ నడిపించుకున్న దేవునికి మహిమ కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినమున మనం నేర్చుకునే వాక్య భాగము మరి వర్తమానము రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము మరి 1 వచనం చదువుదాము. తర్వాత 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. ఎంతమంది ఈరోజు బైబిల్ తెచ్చుకున్నారు? బైబిల్ చూపించండి, చేతులు కాదు. మొబైల్ బైబిల్స్ పనిచేయి. చాలామంది దగ్గర బైబిల్స్లో ఈ గ్రూప్లో, అవునా? యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏముండాలి? ఖడ్గం ఉండాలి చేతిలో. అర్థమవుతుందా? వాక్యమని ఖడ్గము చేత పట్టుకుని రావాలి. దేవుని వాక్యం బైబిల్ని చేత పట్టుకుని రావడానికి నీకు సిగ్గు అయితే ఆ పరలోక రాజ్యంలో నీ పేరుని తలుచుకోవడానికి ఆయన సిగ్గుపడతాడు. అర్థమవుతుందా? రైట్, ముందుకెళ్దాం. అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 1 వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. 9వ వచనం చదువుదాం. 9, 10, 11. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చాలా చక్కటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న క్రీస్తు సంఘములకు, యూదా క్రైస్తవులకు రాస్తున్న మాటలు. అవునా? చాలా గొప్ప గ్రంథము, చాలా గొప్ప పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. ఏ విధంగా అంటారంటే, రోమీయులకు రాసిన పత్రికని చూస్తున్నప్పుడు ఈ పత్రికలోని అంశాలన్నీ కూడా బైబిల్ అంతటిని మనం చదువుతున్నప్పుడు అన్ని దగ్గర అక్కడక్కడ మనం నేర్చుకునే అధ్యయనం చేసే విషయాలన్నీ కూడా ఈ రోమపత్రికలో ఇమిడి ఉన్నాయి అంటారు. ఈ రోమపత్రిక పాపమును గురించి తెలియజేస్తుంది, నీతిని గురించి తెలియజేస్తుంది, పరిశుద్ధతను గురించి తెలియజేస్తుంది, దేవుని కృపను గురించి తెలియజేస్తుంది, క్షమాపణ, మరణము, నిత్య జీవము అన్నిటిని గురించిన క్లుప్తమైన సంగతులన్నింటినీ కూడా రోమపత్రికలో ఇమిడి ఉన్నాయి. 16 అధ్యాయాలు ఒకే పత్రిక, కామాలు ఫుల్ స్టాపులు లేకుండా కంటిన్యూస్గా రాసిన పత్రిక. ఇది చాలా కష్టము, అధ్యాయాలుగా విభజించి చదవడము. ఒకేసారి చదవాలి. దీన్ని నవ్వడం మానేస్తే మనం వాక్యం ఫోకస్ చేద్దాం. ఓకేనా? రైట్. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఉంటుందంటే 16 అధ్యాయాలు ఒక్కసారే చదివేటట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇది ఒకదానికొకటి లింక్గా మనకు కనబడుతుంది. 8వ అధ్యాయం నేను ప్రారంభించానంటే 7వ అధ్యాయం వరకు నాకు తెలియకుండా పర్వాలేదులే అనేది సరిపోదు. 7వ అధ్యాయం నాకు అర్థమైతేనే 8వ అధ్యాయం నాకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం నాకు అర్థమైతేనే 9వ అధ్యాయం అర్థమవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా ఈ గ్రంథాన్ని చదవాలి. మై ఫేవరెట్ బుక్. మరి మెన్స్ ఫెలోషిప్లో మరి ఈ అధ్యాయాలను మేము మెడిటేట్ చేస్తున్నాం. చక్కగా మరి దేవుని కృప ద్వారా మరి నేర్చుకుంటున్నాం. ఇక్కడ మొదటి వచనం చూస్తే కాబట్టి అన్న మాటను అక్కడ వాడారంటే అక్కడ ముందేదో చెప్పబడింది. అక్కడ జరిగింది కాబట్టే ఈ కింది మాటతోని ప్రారంభించబడింది. మరి ఏం చెప్పారు అక్కడ? ఏం చెప్పారు చూద్దాం. 24వ వచనం, 25వ వచనం, 7వ అధ్యాయం. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను!
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసునే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు అని 7వ అధ్యాయము 24-25 వచనాల్లో పౌలు భక్తుడు శరీర సంబంధమైన మనుష్యుల గురించిన విషయాన్ని మాట్లాడుతూ ఈ శరీరం గురించిన వర్తమానాన్ని అక్కడ రోమలో ఉన్న అక్కడ యూద క్రైస్తవులకు ఈ మాటను తెలియపరచడం ఏమంటారంటే, ఈ శరీరం అవుతున్నదో ఈ శరీరం ఎప్పుడు కూడా పాపాన్ని కోరుకుంటుంది. ఈ శరీరం ఎప్పుడు కూడా పాపము చెయ్యాలని ఇష్టపడుతుంది. అయితే మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడినది కదా. మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడినది అయితే మరి ఏ విధంగా ఒక వ్యక్తికి ఈ శరీరంలో ఉన్నది పాపము చేస్తున్నాడని, ఇది పాపమని, ఇది మంచి పని కాదని ఏ విధంగా తెలుస్తుంది? అవునా అని ధర్మశాస్త్రం గురించిన వర్తమానాన్ని చెబుతూ ఈ శరీరము మరణానికి మనల్ని దారి తీస్తుంది. అందుకని అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణమునకు లోబడు శరీరము, మరణముకు లోబడే శరీరాలు మనవి. మరణము ఏంటి? మరణం అంటే అర్థమవుతే జీవం అంటే అర్థమవుతుంది. మరణం అందరికీ సమానమే. ఎవరన్నా మరణించని వ్యక్తి ఉన్నాడా ఈ లోకంలో? హ్యూమన్ బీయింగ్ మరణించని వ్యక్తి, నాకు మరణము రాదనే వ్యక్తి ఉన్నారా అంటే ఈ లోకంలో ఎవరు లేరు. ఇక్కడ మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మరణము గురించిన మొదటి సందర్భము ఎక్కడ మాట్లాడాడు దేవుడు అంటే ఏదైనా తోటలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఈ చెట్టు ఫలములు మీరు దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. చచ్చిపోయారా? చావలేదే. ఏమైపోయారు? ఏదైనా తోట నుండి ఎడబాటు, లేదా దేవుని సన్నిధి నుండి ఎడబాటు, లేదా దేవుని యొక్క కృపా వాత్సల్యము నుండి ఎడబాటు, మరణము ఎడబాటు. మనుష్యులుగా మనం మరణించబడి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాం. ఇక్కడ మరణాన్ని గురించి శరీర సంబంధంగా ఉన్నవాడు నేను, మరణానికి లోనై ఉన్న శరీరము నాది అంటున్నాడంటే ఈ శరీరము మరణానికి చేరువగా ఉంది, లేదా మరణిస్తున్నది. మరణము ఎడబాటు, మరణము దేవునికి ఎడబాటు, దేవునితో ఎడబాటు. అందుకని ఆదాము అవ్వలు ఆది తల్లిదండ్రులు పాపము చేసినా కూడా మరణించలేదు, ఆ పండు తిన్నా కూడా మరణించలేదు. దేవుడు మరణాన్ని సృష్టించలేదు, మరణాన్ని మనం తెచ్చుకున్నాం. దేవుడు చెబుతున్నాడు మరణము నా నుండి ఎడబాటు, అదొక ముళ్ళు, అది మనుషులను దేవుని నుండి ఎడబాపుతుంది. మరి మరణానికి గల కారణం ఏంటి? ఈ ఎడబాటు గల కారణం ఏంటి అంటే పాపము అన్న మాట కూడా నేర్చుకున్నాం మనము. పాపం అంటే తెలుసు కదా అందరికీ, ఒక మాట బాగా తెలుసు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ? అతిక్రమం అంటే మాట వినకపోవడము, లేదా లోబడకపోవడము, ఆజ్ఞకు లోబడకపోవడము. ఆదాము అవ్వలు కూడా ఇది తినకూడదు అన్నది ఆజ్ఞ కానీ లోబడలేదు కాబట్టి పాపం చేశారు. ఈరోజు శరీరముతో ఉన్న మనము దేవుని సన్నిధిలో మనం చూసుకుంటే మనము జీవించి ఉన్నామా, మనం మరణించి ఉన్నామా, మనం ఆలోచన చేసుకుంటే ఏమర్థమవుతుందంటే జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే అన్న మాటను ఎవరికి చెబుతాడు? ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ దశలో ఉన్న మనుషులకు చెబుతాడు. కేవలం పైకి నువ్వు జీవించున్నావు మాటనే, కానీ నువ్వు ఎప్పుడు మృతుడవే. మృతుడు, మరణము, దేవునితో ఎడబాటు.
దేవునితో ఎడబాటు. ఈ ఎడబాటును మరి దేనివల్ల వస్తుందంటే మనుషులు చేసిన పాపం వల్ల. మరి మనుషులు పాపాలు ఎందుకు చేస్తున్నారు? మా పాపము చేయని వ్యక్తి ఉన్నాడా? పాపము చేయని వ్యక్తి ఉన్నాడా? ఒక్కసారి చేయలేపాడు. నేను పాపం అస్సలు చేయలేదు, నా తలంపుల పాపం చేయలేదు, నా చూపుల పాపం చేయలేదు, ఎక్కడ పాపం చేయలేదు. చేతులు లేపుతాం, లేపగలుగుతామా? మృతతుల్యమైన ఈ శరీరము, మరణానికి చేరవే ఈ శరీరము బలహీనమైనది. శరీరము బలహీనమైనది గనుకనే ఈ బలహీనతను అపవాది వాడుకొని నీ బలహీనతతో నీతో ఏం చేస్తాడంటే పాపంలోకి నడిపిస్తాడు. మరి ఇటువంటి పాపాన్ని తెలియజేసేది ఏంటి? ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది. పాత నిబంధనకు సంబంధించిన ధర్మశాస్త్రము మాకు ఈరోజు అప్లికబులే కాదు అని మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడిది? ఇప్పుడు కొట్టివేయబడినది అని మరి పౌలు భక్తులు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినప్పుడు కూడా దాని పరమార్థం ఏంటంటే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం అంటే ఏంటో నీకు తెలియదు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞ, లా. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. ఇండియన్ పీనల్ కోడ్ చట్టం అనేది లేకపోతే ఒకరిని మర్డర్ చేసి వచ్చేస్తాడు. ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు ఎవరన్నా మర్డర్ చేస్తారు ఏం చేస్తారు? పోలీసులు వెంబడి వస్తారు, వారు పట్టుకుంటారు, కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడ న్యాయ నిర్ణేతలు ఉంటారు. మరి ఎందుకు చేశాడు, ఏ పరిస్థితుల్లో చేశాడు అని ఆలోచన చేసి అతనికి తగిన శిక్షను అతనికి విధిస్తారు. అవునా? ఈ చట్టం అనేది లేకపోతే, ఈ న్యాయం అనే వ్యవస్థ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? మీరు చెప్పాలి, ఏం చేస్తారు? అంటే ఎవరన్నా పురుషేసి వెళ్ళిపోవచ్చా? అదే జరుగుతుంది. వీడు వాణి చంపితే ఇంకోటి వచ్చి వీని చంపుతాడు, వీని చంపితే ఇంకోటి వచ్చి వాణి చంపుతాడు. అర్థమవుతుందా? పగలు ప్రతీకారాలు ఉంటాయి. ఏది న్యాయబద్ధమైనది, ఏది ధర్మ సంబంధమైనదని జ్ఞానం మనుషులకు ఉండదు. దాన్ని అన్సివిలైజ్డ్ సొసైటీ అంటారు. అన్సివిలైజ్డ్ సొసైటీ, సివిలైజేషన్, నాగరికత లేని మరి ప్రపంచంలో మనం పూర్వీకులు బ్రతికినప్పుడు వాళ్ళ బ్రతికిన విధానం ఇదే. తర్వాత చట్టాలు అనేది వచ్చాయి, కట్టడలు వచ్చాయి, న్యాయ విధులు వచ్చాయి. ఇవన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఒకరితో ఒకరికి సమాధానంగా ఉండాలి. ఒకరిపైన ఒకరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. నీ ప్రాణం నీకు ఎంత విలువనో వాడికి ఆ ప్రాణం అంతే విలువ. నీకు విలువ అనుకున్నది ఎదుటివాడికి విలువ లేకుండా కాదది అని ఎవ్వరు కూడా ఒకరిపైన ఒకరు అధికారము అజమాయిషులు చలాయించొద్దని ఈ న్యాయ సభలు, న్యాయ విధులన్నీ కూడా ఈ లోకంలోకి నాగరికత ద్వారా వచ్చి ఉన్నాయి. ఓకేనా? అయితే ఈ శరీరం ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మాటల ద్వారా ఆలోచన చేస్తే ఈ శరీరం ఎప్పుడు బలహీనమైంది. మరి అది బలహీనమైనది పాపం అని చెప్పేటోడు ఒకరు కావాలి కదా. పాపం చెప్పేటోళ్ళు ఒకరు కావాలి. అది ఎవరు ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం. చదువుతాం ఒక మాట, 7వ అధ్యాయంలోని మరి 7వ వచనం 2వ భాగము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమైనా అట్లనరాదు. ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయాను. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడలా దురాశను ఎట్టిదో నాకు తెలియకపోను. చాలా అవునా? ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం అనేది ఒక స్టాండర్డ్, లా అనేది ఒక స్టాండర్డ్, దేవుని మాట అనేది ఒక స్టాండర్డ్. ఆ స్టాండర్డ్లో నుండి మనము మన జీవితాన్ని చూసుకుంటున్నాం. మనం చేసే ప్రతి పని ఈ స్టాండర్డ్లో ఉన్నాయా లేవా అని మనం చూసుకొని, స్టాండర్డ్కి పైన ఉన్నాయంటే నీతియుక్తమైన పనులు, ఆ స్టాండర్డ్కి నియమానికి కింద ఉన్నాయంటే ఇది పాపమని ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మనము బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా? అయితే ఈ విధంగా శరీర సంబంధంగా ఉన్న మనుషులు అందరూ కూడా ఈ శరీరం బలహీనమైనది కాబట్టి ఏం ఆలోచన చేస్తారంటే ఎప్పుడు కూడా మరణానికి చేరువ చేసే శరీరం అంటాడు. అంటే దేవుణ్ణి మనిషికి దూరం చేసేదే ఈ శరీరము. దేవునికి మనుషులకు సంబంధాన్ని దూరం చేసేదే ఈ శరీరము. ఈ శరీరం ఎప్పుడు కూడా మరణమైపోతుంది. అంటే ఎప్పుడు దేవునికి
దూరమైపోతుంది. మరి ఈ విధంగా ఈ శరీరంలో పుట్టిన నేను దేవునికి దూరస్తునిగా మారినప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు? మరి నన్ను ఎవరు రక్షిస్తారు? ఇటువంటి మరణానికి చేరువగున్న నా శరీరం నుండి నన్ను ఎవరు బ్రతికిస్తారన్నప్పుడు అక్కడ మాట్లాడతారు ఒక మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించునను కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అంటే ఏంటి? దేవుని యొక్క మనస్సు విషయంలో అంటే ఏంటి? ఈ మరణానికి లోనైతున్న శరీరంని ఎవరు నన్ను బ్రతికిస్తారంటే ఒకే ఒకరు నన్ను రక్షిస్తారు, ఆయన నజరేయుడైన యేసు. ఎవరైనా పాపం నుండి విముక్తి కావాలి అంటే అది కేవలము యేసు ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. ఈ లోకంలో ఏ నామములో రక్షణ లేదు, ఏ నామంలో పాప క్షమాపణ లేదు. కేవలము యేసు ప్రభు వారి యొక్క నామంలో మాత్రమే నీకు రక్షణ ఉన్నది. ఎందుకంటే అది యేసు ప్రభు యొక్క నామం ఎటువంటి నామం అంటే ఈ లోకాన్ని సృష్టించిన నామము, ఈ లోకాన్ని నడిపిస్తున్న నామము. మనుషులను సృష్టించిన వాడు, మనుష్య రూపంగా వచ్చిన వాడు, మనుషుల కొరకు తన ప్రాణం ఇచ్చిన వాడు. కనుకనే మరణము, దేవునితో ఎడబాటును దేవుడే పూడ్చగలుగుతాడు. దేవునితో ఎడబాటును ఏ మనిషి పూడ్చలేడు. దేవునితో ఎడబాటును ఏ మనిషి పూడ్చలేడు, దేవుడు మాత్రమే పూడ్చగలుగుతాడు. అందుకని తనను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ దేవుని యొక్క కుమారులుగా అనబడుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఏ విధంగా అధికారం? అది కుమారులుగాను, కుమారులు మాత్రమే కాదు వారసులుగా ఉండని కూడా దేవుడు అధికారం అనుగ్రహించాడన్న మాటను చెబుతున్నాడంటే ఏ ఉద్దేశంతో చెబుతున్నాడంటే నేను మాత్రమే రక్షించగలుగుతాను, ఇక ఏ నామంలో రక్షణ లేదు అని చెబుతున్నాడు. ఆ మాటను చెబుతూ కిందికి వస్తూ 8వ వచనంలో, కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. మరణం గురించి నేర్చుకున్నాం. మరణము ఎడబాటు, దేవునితో ఎడబాటుని నేర్చుకున్నాం. రెండవది వస్తే ఏ శిక్ష విధి లేదు. ఎవరికి? యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. శిక్ష ఎందుకు? తప్పు చేసిన వాడికి శిక్ష అనేది ఉండదు. మరి సమీపస్తులుగా అంటే ఇంట్లో ఉండి సమాధానంతో ఉన్న వారికి శిక్ష ఇస్తారు ఎవరన్నా? దూరముగా ఉండి పాపం చేసిన వాడికి శిక్ష ఉంది కదా, అర్థమవుతుందా? మరి ఈ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరు శిక్షిస్తారంటే ఈ ప్రపంచానంతట్లో ఉన్న ఆదాం మొదలుకొని మరి ప్రభువారు ఆ తీర్పు దినం వరకు ఉన్న అన్బిలీవర్స్. దీన్ని వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల వర్ణ సింహాసనం పైన కూర్చున్నవాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చెప్పబడిన మాటల ప్రకారము ఆనాడు ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన 2 గుంపులుగా విభజిస్తాడు. విశ్వాసుల గుంపు, అవిశ్వాసుల గుంపు. అవిశ్వాసుల గుంపు ఎటువంటి గుంపు అంటే వారు దేవునికి దూరంగా ఉన్నవారు, లేదా దేవుని అంగీకరించని వారు, లేదా దేవుని వెదకని గుంపు, లేదా దేవుడు చెప్పిన మాటలు కూడా వ్యతిరేకించిన గుంపు. ఈ గుంపు అంతటిని ఒక దగ్గర పెట్టి వాళ్ళని శిక్షిస్తాడు. వాళ్ళ శిక్ష ఏంటో తెలుసా? నరకంలో, నిత్య నరకంలో వారిని పడవేస్తాడు. ఈ నిత్య నరకంలో పడాయాలని దేవుడు కన్నా ఎందుకు అనిపిస్తుంది? ఏమో సాడిస్టా? తన సృష్టించిన బిడ్డలు తను శిక్షించుకుంటాడా? శిక్షించుకోడు కదా. మరి దాని కొరకు ఏం చేస్తాడు ఆయన? తప్పు చేశారు, తెలియకనే తప్పు చేశారు. ఎందుకంటే నీ శరీర బలహీనతను బట్టి నువ్వు తప్పు చేశావు. తెలుసా నాకు. కానీ మళ్ళీ వచ్చావా దేవుని దగ్గరికి? కన్నీరు కార్చావా దేవుని దగ్గర? తప్పని పాపని తెలుసుకొని పశ్చాత్తపడ్డావా దేవుని దగ్గర? అప్పుడు మళ్ళీ చేర్చుకుంటాడు. పాపమని తెలిసి పాపాన్నే సంతోషంగా చేస్తున్న వ్యక్తిని దేవుడు నోటి నుండి ఉమ్మివేస్తాడు. ఖచ్చితంగా ఉమ్మివేస్తాడు. అటువంటి వాళ్ళందరూ కూడా అన్బిలీవర్స్లో ఉంటారు. అన్బిలీవర్స్ అనగానే క్రైస్తవులు అని కాదండి. క్రైస్తవులని కాదు, బాప్టిజం తీసుకున్నవాడు కానీ కాదు, రక్షణ గురించి తెలియనివాడని కాదు, అన్నీ తెలిసినోడే. కానీ ఇక్కడ నమ్మలేదు. నమ్మాడు కానీ ఆచరణలో ఉంచలేకపోయాడు. కాబట్టి మనం అనుకుంటాము మరి శరీరము బలహీనమైన శరీరం అని తెలిసినప్పుడు, ఈ బలహీనమైన శరీరము మరి మనుషులను పాపంలోకి నడిపిస్తుందని తెలిసినప్పుడు మరి బలహీన శరీరం గల వారు ఏం చేయాలి? చూద్దామా మాట? రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం.
అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏ విధమైన సహాయము? ఏలయనగా మనము యుక్తముగా ఇలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అవునా? ఇంకో మాట చూద్దాం, 27 కూడా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. చాలమ్మా, ఏం మాడుకున్నాం ఇక్కడ? నువ్వు బలహీనుడవని, నువ్వు బలహీనురాలవని నీకే తెలుసా? నీకు మాత్రమే తెలుసా? ఇంకొకరు కూడా తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం బలహీనులమని, బలహీన ఘటములమని, బలహీన స్వభావం కలిగిన వారమని, పాపము చేయడానికి శరీరం ఎప్పుడు ఉర్రుతలుగుతుందన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. మరి ఆ సమయంలో ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఆత్మ నిన్ను బలవంతం చేస్తుంది. యేసుప్రభు ఎవరో తెలుసు నీకు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసు నీకు. ఆత్మ బలవంతం చేస్తున్నప్పుడు నా ప్రభువా, నా దేవా, నాకు సహాయం చేయమంటే ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ఏ విధంగా ఆ సమయంలో ప్రార్థన చేయాలో నీకు తెలీదు. ఆ సమయంలో దేవునికి నచ్చినట్టుగా ప్రార్థన ఏ విధంగా చేయాలో నీకు తెలీదు. పర్వాలేదు, కూర్చో. ఉచ్చరింప శక్యము కానీ మూలుగుల చేత ఆత్మ తానే నీ తరఫున ప్రార్థన చేస్తాడు. కానీ నువ్వు కూర్చోకాలి అంతే. నువ్వు అక్కడ కూర్చో, దేవుడు చూసుకుంటాడు. మిత్రుడు అంతా కూడా మనం బలహీనమని తెలుసు దేవుడికి. అర్థమవుతుందా? మరి ఎవరు దేవుని నుండి దూరం అయిపోయిన వారంటే, ఎవడైనా క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. శిక్ష ఎవరికంటే పాపములు ఉన్న వారికి. పాపం ఎవరు చేస్తున్నారు? శరీర బలహీనతలు ఉన్నవారు చేస్తున్నారు. శరీర బలహీనల వారు పాపం చేస్తున్నప్పుడు ఆ బలహీనత వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. వీళ్ళు ఎవరు? వీళ్ళను కూడా 2 రకాల గుంపుగా విభజిస్తున్నాడు. 2 రకాల గుంపుగా దీన్ని విభజిస్తున్నాడు. దేవుని ఆత్మ లేనివారు, దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? బలహీనతలో ఉన్నప్పుడు ఆయన సన్నిధికి మనని నడిపిస్తుంది, బలవంతం చేస్తుంది, ప్రార్థించలాగా చేస్తుంది. ప్రార్థించలేమని తెలిసి మన తరఫున ఆయన ప్రార్థన చేస్తారు, విజ్ఞాపనలు చేస్తారు. మరి దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తి లోపల లేని వారు ఎవరు? వాళ్ళు మరి వాళ్ళెవరు చూద్దామా? 9వ వచనం, 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చెప్పేశాడు చాలా క్లియర్గా. ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? 2 రకాల మనుషుల్ని ఇక్కడ చూపిస్తున్నాడు, లేదా 2 రకాల గుంపులను చూపిస్తున్నాడు. మొదటి గుంపులో క్రీస్తు యేసు యొక్క ఆత్మ కలిగిన గుంపు. 2 గుంపు క్రీస్తు యొక్క ఆత్మ లేని గుంపు. క్రీస్తు ఆత్మ కలిగిన గుంపుని ఆత్మానుసారమైన మనుషులు అంటున్నాడు. క్రీస్తు ఆత్మ లేని వారిని ఏమంటున్నాడు? శరీర సంబంధమైన మరి గుంపు అని పిలుస్తారు. ఈ శరీర సంబంధులుగా ఉన్న వారు ఎటువంటి వారు అని ఆలోచన చేస్తే, శరీర సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన వాటినే కోరుకుంటారు. ఆ మాటను చూద్దామా? ఎక్కడుందమ్మా మాట? 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు. చాలు. ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయం మీద మనసుంటారు. మరి శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవము. అర్థమవుతుందా సబ్జెక్ట్? శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీదనే ఆలోచిస్తారు. ఇప్పుడు మన క్వశ్చన్ నేర్చుకోవాల్సింది, శరీర సంబంధమైన విషయాలు అంటే ఏంటివి? నేను శరీర సంబంధమైన వ్యక్తినా, లేదా ఆత్మ కలిగిన ఆత్మానుసారమైన వ్యక్తినా అని నువ్వు తెలుసుకోవాలంటే బెంచ్ మార్క్ చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే, శరీర సంబంధమైన వ్యక్తులు శరీర సంబంధమైన
విషయాలపైన ఆలోచన చేస్తారంటే శరీర సంబంధమైన విషయాలు ఏంటివి అని తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఎవరి వారమో తెలిసిపోతుంది. శరీర సంబంధమైన వ్యక్తులు తన శరీరంను సుఖపెట్టే విషయాలపైన ఫోకస్ చేస్తారు. అర్థమవుతుందా? శరీర సంబంధమైన వ్యక్తులు దేవుని తెలుసుకున్నప్పటికీ, యేసుప్రభు ఎవరో తెలిసినప్పటికీ, వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళకు తెలిసినప్పటికీ శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించి ఏం చేస్తారంటే దీన్ని బుజ్జగిస్తూ ఉంటారు. నా శరీరమా నువ్వు కష్టపడకు, నా శరీరమా సుఖపడు, నా శరీరమా సంతోషించు, నా శరీరమా సుఖవంతమైన ఏదైనాను కూడా చెయ్యి అని ఆశపడుతుంది. గమనించండి, యవనస్తులలో ఈ మధ్య కానీ అప్పుడు కానీ మరి స్త్రీల్లో మనం చూస్తున్నప్పుడు మనుషుల్లో కామన్గా ఏం కనపడుతుందంటే ఒక మాట అంటారు, అవునా? ఒక యవన దశ నుండి ఇంకో దశకి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఒక మాట అడిగారు అనుకోండి, ఏమంటారంటే ఏం కోరుకుంటామంటే ఏం లేదండి, సెటిల్మెంట్ అయిపోతే బాగుండు, సెటిల్ అయిపోవాలండి, సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయిపోవడం అంటే ఏంటి? కష్టపడిన కష్టం చాలు, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? నేను శరీరానికి రిలాక్స్ అవ్వాలి. రిలాక్సేషన్ కోసము జీవితమంతా పనిచేస్తాం. ఆ రిలాక్సేషన్ దొరుకుతుందా అంటే ఆ సుఖం కొరకు పనిచేస్తారు అందరు కూడా. కొంతమంది ఎప్పుడో వచ్చే సుఖం కంటే కూడా నేను ఇప్పుడు ఏ పని చేయను, ఇంట్లోనే కూర్చుంటాను, నేను సుఖంగా కాళ్ళ మీద కలిసి కూర్చుంటాను, నా సుఖం ఇది, నా శరీరమా సుఖపడు, సంతోషించని శరీరానికి ఇష్టమైన విషయాలు చేస్తారు. ఇది మొదటిగా అంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను నేను. అది రెండవదిగా చూస్తే శరీర సంబంధమైన వ్యక్తులు దేనిపైన ఫోకస్ చేస్తారంటే వాళ్ళ గౌరవం పైన ఫోకస్ చేస్తారు. నేనెవరో తెలుసా, నా పవర్ ఏంటో తెలుసా, నా శక్తి ఏంటో తెలుసా, నన్నంటావా? అహం ఏం చేస్తారు? నేనెవరో తెలుసా అని శరీరాన్ని ఏం చేస్తారు? బలంగా జిమ్లోకి పోయి కండలు తీసిన చూడండి, వాళ్ళ మాట తీరు ఎట్లుంటుందో. బక్కగా సన్నగా ఉన్నాడు ఇటువంటి మాటలు మాట్లాడు, పర్సనాలిటీ బాగున్నాడు ఏం చేస్తాడు? వాడికి బలము, ఆ శరీరం పైన తనకున్న ధైర్యం ఏం చేస్తుందంటే శరీరాన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ధనము లేనివాడు కొంచెం హంబుల్గానే ఉంటాడు. బాగా కొంచెం ధనం ఉన్నవాడు, కొద్దిగా అహంకారం ఉన్నవాడైతే దానికి అహంకారం ఆడైతే చిట్కలేసి మరీ మాడతారు. అవునా? దుస్తులపైన ఫోకస్ చేస్తారు. అవి అర్థమవుతుందా? మరి యాక్సరీస్ మీద ఫోకస్ చేస్తారు. ఇవే ఇంకా చూపించుకోవడమే, ఇంకా ఇట్లా అనుకుంటా అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇంకా నన్ను చూడు అనుకుంటా. అర్థమవుతుందా? శరీర సంబంధమైన మనుషులు ఎంతసేపు నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎంతసేపు నేను ఎంత గొప్పవాడిని, నా శరీరం ఎంత గొప్పది, నాకు ఏవి ఇష్టమని అన్ని విషయాల పట్ల ఎప్పుడు కేంద్రీకరించుకుంటూ ఆలోచనలన్నీ అక్కడనే ఉంటాయి. నన్ను అన్నారు, నన్ను చేశారు, నా గురించి మాట్లాడలేదు, నా పేరు చెప్పలేదు. అర్థమవుతుందా? అన్నీ కూడా అవే ఆ కేటగిరీలోకే వచ్చేస్తాయి. ఇవి మాత్రం నేను మచ్చుకొని చెప్పాను. ఇంకా బాగా విషయాలు పౌలు చెప్తాడు. ఎక్కడ చెప్తాడమ్మా? గళిత రాసిన పత్రికలు చెప్తాడు. నేను చెప్పడం కంటే ఆయన చెప్పిన మాట అంటే బాగుంటుంది. అవేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఎక్సెట్రా. ఇక రాసుకో, ఇక డాష్ అని రాస్తున్నాడు అక్కడ, ఏమన్నా రాసుకోవాల. అర్థమైందా? రైట్. ఏం గురించి మారుతున్నారు? ఈ లక్షణాలన్నీ మనుషుల్లో ఉంటే వాడు ఎటువంటి వ్యక్తి? శరీర సంబంధమైన వ్యక్తి. మరి ఇప్పుడు చేతులు ఎత్తాం. శరీర సంబంధమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారా? లేరా? ఎవరు లేరా? సూపర్ సంఘం ఇది. అర్థమైందా? సూపర్ సంఘం ఇది. ఇది కూడా అదే ఆ లక్షణంలో ఉంది. ఇది కూడా ఆ లక్షణంలో ఉన్నదే. చేతులు ఎత్తే మళ్ళీ అందరూ నన్ను చూస్తారు అనుకుంటారు. ఎవరు చూడవలసిన అందరూ వాళ్ళే. లేదా ఆ ప్రాసెస్లో ఉన్నవారో లేదా ఆ ప్రాసెస్లో దాటొచ్చిన వారు అందరం ఒకనొక కాలంలో శరీర సంబంధమైన వ్యక్తుల్లాగానే ఉన్నాము లేదా ఇంకా ఉంటున్నాము అని చెబుతున్నాడు. అయితే మనము శరీర సంబంధాలు ఉండొద్దని చెబుతున్నాడు. శరీర సంబంధులు క్రీస్తు సంబంధులు కాదు. నేర్చుకుందాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. శరీర సంబంధులు క్రీస్తు సంబంధులు
కాదు. శరీర సంబంధులు క్రీస్తుకు ఆత్మను కలిగిన వారు కాదు. వీళ్ళకు ఏముంటుంది అంటే వీళ్ళకు శిక్ష ఉంటుంది. వీళ్ళకు శిక్ష ఉంటుంది. ఆ శిక్షలో ఎవరో ఉంటారని కాదు, మనం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడు మాత్రమే జీవకిరీటం. 99 రన్లు కొట్టిన తర్వాత ఒక్కరైనా తక్కువ ఉందని చెప్పేసి సచిన్ టెండూల్కర్కి 100 సెంచరీలో 1 సెంచరీ యాడ్ చేస్తారా? చేస్తేనే యాడ్ చేస్తారు, లేకపోతే యాడ్ అవ్వదు. అది నువ్వు 99 రన్లు 99 సార్లు కొట్టు, ఒక్క సెంచరీ కూడా చేయనట్టే. అర్థమవుతుందా? అదేవిధంగా మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసుకున్నా కూడా, ఎంత ఉన్నతంగా ఆరంభంలో ఉన్నా కూడా, నీ మరణ సమయం వరకు దేవునితో ఎంత నమ్మకంగా నీవు ఉంటావో, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావో, ఆ అంతం వరకు దేవుడు చూస్తాడు. ఆ మధ్యలో పడుతూ లేస్తూ వెళ్తుంటాం. దేవుని బతిమాలుకుంటూ దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తూ మన హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ ఉంటూ మనము ఆ స్టేజ్కి వచ్చి, ఆ స్టేజ్లో ఆఖరి స్టేజ్ వరకు, మరణమయ్యే కాలం వరకు ప్రభువారికి నమ్మకంగా ఉన్నవాడు మాత్రమే ఈ శిక్ష నుండి తప్పించుకుంటాడు. అంత కొట్టి లాస్ట్లో ఓడిపోయామనుకో, అప్పుడేమవుతుంది? ఆ శిక్ష మళ్ళీ వస్తుంది. ఏం లాభం అప్పుడు? మొదటి వచ్చినట్టుగా అదే జీతము, లాస్ట్ వచ్చినట్టుగా అదే జీతము. అర్థమవుతుందా? అందుకని అంతం వరకు కూడా నమ్మకంగా ఉండాలని ప్రభువారు సెలవిస్తున్నారు. అందుకని ఈ మార్గాన్ని ప్రభువారు చెబుతూ ఏమంటారంటే, ఈ మార్గం ఎటువంటి మార్గం అంటే ఎట్ల పడితే అట్లా పోయే మార్గం కాదు ఇది. ఒక గల్లి ఇచ్చి ఇటు పక్కన పెద్ద గోడ 12 ఫీట్ల గోడ, ఇటు పక్కన 12 ఫీట్ల గోడ పెట్టేసి మనిషికి ఒక సన్న గల్లి, ఒక్క వ్యక్తి ఆ దారిలో వెళ్ళేంతగా ప్లేస్ ఇస్తే నువ్వు ఎటు వెళ్తావు? ఆప్షన్ ఉందా నీకు? నువ్వు బయట ఉన్నప్పుడే నిర్ణయం చేసుకోవాలి, క్రీస్తు నేను వెంబడించకూడదా అని. అప్పుడు ఈ ఇరుకు దారి ఇంత ఇరుకు ఎందుకు ఉంది, ఇటు పక్కన చూస్తే ఇంత పెద్ద విశాల దారి ఉంది నాకు అనుకుంటే అటు వెళ్ళిపో, గమ్మున అటు వెళ్ళిపో. అనవసరంగా ఇళ్ళకి వచ్చి అనవసరంగా ఈ దేవుని యొక్క దారిలో వచ్చాను మళ్ళీ నీకు పోతానే ఛాన్స్ లేదు. మరణమే దానికి. ఇంకా అర్థమవుతుందా? చాలా క్లియర్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్న మాట ఇది. క్రీస్తును అంగీకరించడం అనేది నీ ఇష్టము, క్రీస్తుని వెంబడించడం అనేది నీ ఇష్టము. ఎవరిని బలవంతం చేస్తలేరు, మనల్ని ఎవరు బలవంతం చేస్తలేరు. అర్థమవుతుందా? బలవంతం చేసి ఏమీ సాధించలేము. ప్రభువారు ఎవరిని బలవంతం చేయలేదు, తన శిష్యులను కూడా బలవంతం చేయలేదు. ఆయన తన శిష్యులు కూడా 70 మంది ఉన్నవారు 12 మందికి వచ్చినప్పుడు ఆ 12 మంది తట్టు తిరిగి అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఎటుపోతాం ప్రభువా, నువ్వే కదా జీవం కలిగిన దేవుడవు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తామని ఆ దారిని, ఆయనను దారి నడవాలని ఆ శిష్యులు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రపంచము జరిగింది. ఈరోజు నీ నిర్ణయం కూడా అదే. దేవుని వెంబడించాలనుకున్నా, దేవుని వెంబడించకూడదు అనుకున్నా, ఈరోజు నీ చేతిలో ఉంది. క్రైస్తవుడిగా ఉంటాను కానీ క్రీస్తు యొక్క లక్షణాలు ఏవి నాలో లేవంటే వేషధారి అంటాడు ప్రభు. వేషధారి నో. కాబట్టి ఎంట్రన్స్లో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ దారిలో వెనక్కి వచ్చే స్కోప్ లేదు, ముందుకే వెళ్ళాలి. ఎందుకంటే వెనక చాలామంది ఉంటారు, అందరిని దాటి వెనక్కి వెళ్ళే మరి అవకాశం ఉండదు. కానీ ముందుకు వెళ్తే ఖచ్చితంగా జీవం ఉంది, జీవం ఉంది. అక్కడ నిలబడి ప్రభువారు చూస్తుంటారు, ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంటారు. రా బిడ్డ, ఈ దారిలో ఏ విధంగా నడవాలో నీకు తెలుస్తలేదా? నేను నేర్పిస్తా నీకు. కష్టాల్లో, నష్టాల్లో, బాధలు ఉన్నవా, ఇబ్బందులు ఉన్నవా, బలహీనతలు ఉన్నవా, రా నా దగ్గరికి, నేను నేర్పిస్తాను నీకు అని ఆయన అక్కడ నిలబడి ఆయన ధైర్యం చెబుతున్నాడు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, అక్కడ నుంచి ఇక్కడికి ఒక తాడు వదిలి ఆ తాడుని పట్టుకొని మనందరూ తాడు పట్టుకొని ముందుకు రమ్మంటాడు. పడిపోతావా నువ్వు అనుకుంటున్నావేమో, పడిపోయినా అన్న తాడు అక్కడే ఉంటుంది, దాన్ని మళ్ళీ పట్టుకొని ముందుకెళ్ళిపోవడం. అంటే విశ్వాసములో నడవడం అంటే చీకట్లో కళ్ళు మూసుకొని బిల్డింగ్ మీద దూకడం కాదు. విశ్వాసంలో నడవడం అంటే కళ్ళు తెరుచుకొని వెలుగును చూస్తూ నడవడము, నిరీక్షణతో నడవడము. అది విశ్వాస యాత్ర, అది క్రీస్తులో బ్రతికే విధానము. అన్నీ తెలిసి ముందుకెళ్తున్నాం, గుడ్డిగా ఉండలేం మనము. గుడ్డి బ్రతుకు కాదు, అవునా? ఎవరేం మాట్లాడుతున్నారో, ఏ పద్యాలు చదువుతున్నారో, ఏ భాషలో మాట్లాడుతున్నారో అర్థం కాలేక లేము. జ్ఞానము తెలుసుకొని మార్గాన్ని అధ్యయనం చేసుకొని ఈ మార్గంలో నడవాలని నిర్ణయించుకొని ప్రతి మార్గంలో వేస్తున్న ప్రతి అడుగు దేవుడు నాకు చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నావు. నువ్వు వెలుగులో నడుస్తున్నావు, నువ్వు చీకట్లో నడవట్లేదు. లోకంలో ఉన్నవారు
దారి విశాలమైన దారి. ఆ విశాలమైన దారి ఎటువంటిదంటే మొత్తం చీకటే. ఎవ్వడు ఎటన్నా పోతాడు. గుడ్డోడు పోయి ఎక్కడ పడతాడు? గుంతలో పడ్డట్టుగా గుడ్డోలుగా చీకట్లో గుంపులుగా ప్రజలు పోయినప్పుడు ఏ విధంగా పోతారు? తొక్కిసలాట్లు అవుతాయి. తొక్కిసలాట్లో మనుషులు చచ్చిపోతారు. ఒక్కరిపైన ఒక్కరికి ఏ ప్రేమ ఉండదు, ఏ ప్రేమ ఆప్యాయతలు ఉండవు, ఒక స్వార్థాలు పెరుగుతాయి, కక్షలు ఉంటాయి. అవన్నీ లోక సంబంధమైనవి. ప్రభు దారిలోకి వచ్చినప్పుడు ఏమీ ఉండదు. నువ్వు నీ జీవితం పైన ఫోకస్ చేస్తావు. నీ చుట్టుపక్కల జరుగుతున్న ఏ పరిస్థితిని కూడా నువ్వు పట్టించుకోవు. నేను ప్రభు మార్గంలో ఉన్నాను, నా చుట్టుపక్కల ఎంత పాపం జరుగుతున్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ప్రభు మార్గం నడవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ మార్గం నడుస్తావు, వెలుగు మార్గంలో నడుస్తావు. విశ్వాసముతో నడవడం అంటే వెలుగులో నడవడము, చీకట్లో నడవడము కాదది అని మనం నేర్చుకుందాం. ఇంకో మాట చూద్దాం. ప్రభు ఒక మంచి మాట అంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలోని మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 13-14 మనం అనుకుంటాం, నా కష్టాలు నీకు తెలుసా, నా బాధలు నీకు తెలుసా, నా కష్టాలు నీకు వస్తే తెలుస్తుంది అంటావా? అను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవించదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు ఎంత సహిస్తారో అంత సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనను శోధింపబడనీయడు. ఒకవేళ నువ్వు తట్టుకోలేని శోధన నీకు వస్తుంది అంటే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేస్తాడు. ఇంతకు మించి గొప్ప ప్రామిస్ ఏం కావాలి మనకు? నా బాధలు నీకు తెలుసా? 153 పేజ్ నంబర్. ఓకే, నా బాధలు నీకు తెలుసా, నా కష్టాలు నీకు తెలుసా, నాకు వచ్చిన బాధలు నీకు వస్తే తెలుస్తుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి. ఎవడి బాధ అది గొప్ప. నీ బాధ నీకు గొప్ప అయితే ఇంకోటి బాధ ఇంకోటికి గొప్ప. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభు చెప్తున్న వాగ్దాన మతం ఒకటే, ఏంటంటే నీకు వచ్చేది పెద్ద గొప్పేం కాదు, నీకు వచ్చిన శోధన పెద్ద శోధన ఏం కాదు. ఎందుకంటే ఆ శోధనలు సర్వసాధారణము. శరీరముతో ఉన్నావు కాబట్టి, శరీరం యొక్క బలహీనతలు నీలో ఉన్నాయి కాబట్టి నీకు ఆ శోధనలు తప్పవు. లోకంలో వాడికి అదే శోధనలు ఉన్నాయి, ప్రభు నమ్మిన వాడికి అదే శోధనలు ఉన్నాయి. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వాడు శోధనలో పడి నశించిపోవడానికి వాడికి ఏ నిరీక్షణ లేదు. కానీ క్రీస్తులో ఉన్న వ్యక్తికి శోధన వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే, ఈ శోధన నాకు వచ్చింది, నేను దీన్ని జయిస్తాను అనుకోవాలి. ఈ శోధన జయించడానికి నా శక్తి చాలదు, నాకు ఎవరి శక్తి కావాలి? నాకు దేవుని శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. ఎందుకంటే ఆయన ఒకవేళ మనము ఈ శరీరం తట్టుకోలేని శోధన ఇస్తే ఆ శోధన సహించే శక్తినిచ్చి ఇంకో మార్గాన్ని కూడా తెరుస్తాడు దేవుడు. ఆ మార్గాన్ని తెరుస్తాడు. ఆ మార్గాన్ని తెరిచే అవకాశము దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటున్నావా లేదా? యోబుకు వచ్చిన శోధన మనం గమనించుకుంటే భయంకరమైన శోధన. అటువంటి శోధన లోకంలో నాకు తెలిసి ఎవరు రాకుండొచ్చు. ఇంకా అటువంటి భయంకరమైన శోధనలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు, ఆయన మనకి మహిమ కలుగును గాక అని ఎంత ఓపెన్గా చెప్పగలిగాడు. అదంటే ఆయనకు ఆ శోధన వచ్చిన దేవుడని తెలుసు, శోధన సహించే శక్తిని దేవుడిస్తాడని తెలుసు, లేదా శోధనని తప్పించే శక్తిని కూడా దేవుడిస్తాడని, మార్గాన్ని ఇస్తాడని ఆ యోబుకు తెలుసు, అబ్రహాంకు తెలుసు, దావీదుకు తెలుసు, పౌలుకు తెలుసు, పేతురుకు తెలుసు. నీకు తెలుసా? అందరికీ తెలుసు. కాబట్టి విశ్వాస వీరులయ్యారు. ఎవ్వరు కూడా పాపం చేయని వారు ఎవరు కాదు, ఎవరు కూడా బలహీనమైన పరిస్థితి వెళ్ళని వారు కాదు. కానీ ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే క్రీస్తు యొక్క తాడును పట్టుకొని, ఆ సిలువని తాడును పట్టుకొని వాళ్ళు వీదుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. మరి చాలామంది ప్రజలు వదిలేసి పడిపోతున్నారు. ఆ పడకుండా ఉండే స్వభావం మనకు కావాలి. పడకుండా ఉండే స్వభావం ఉంటే ఒక్కటి చాలు. పేతురు పాపం చేశాడు, తప్పు చేశాడు, యూదా తప్పు చేశాడు, ఇస్కరియోతు యూదా. మరి ఇస్కరియోతు యూదా ఎందుకు వెళ్ళి మరణించాడు? పేతురు ఎందుకు వచ్చి మళ్ళీ తిరిగి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకున్నాడు? అర్థమవుతుందా? గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. ఒకే సందర్భంలో పేతురు, నువ్వు గొప్పవాడివి, నీ బండ పైన నేను నా మందిరం కడతా అన్నాడు. రెండో సందర్భంలో సాతానా వెనక్కిపో అన్నాడు. మూడో సందర్భంలో మళ్ళీ హక్కును చేర్చుకొని మరి రూపాంతర కొండకి తీసుకెళ్ళాడు. దేవుడు నేర్పిస్తాడు అట్లా. గాడ్ విల్ టీచ్ us.
మనని ఆ త్రోవలో వెళ్తూ మనం తప్పు చేసినప్పుడు గద్దిస్తూ, మనం మంచి చేసినప్పుడు మనం మెచ్చుకుంటూ, మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనం నిర్దేశిస్తూ ప్రతి దగ్గర ఆయన మనతో ఉంటాడు. దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడు మాత్రమే కాదు, తండ్రి స్వభావము, తల్లి స్వభావము, ప్రేమ ఉంటుంది, కానీ గద్దింపు ఉంటుంది, శిక్ష ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవన్నిట్లోకి ఆంతర్యం ఏముంటుందంటే నువ్వు బాగుపడాలి. ఆ ఆంతర్యాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, నా దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు, నా దేవుడు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు, నాకు ఎందుకు ఈ కష్టాలు అని ఆలోచిస్తున్న నీకైతే, ఆ ఆలోచనలు ఉన్నవాడికి ఇప్పుడు నువ్వు ఉంటే గనక ఒక్కటే ఆలోచించుకుందంటే ఇది నీకు అవసరం, అది నీకు అవసరం. ఒకటే ప్రార్థన చేయాలి, దేవా నేనేం నేర్చుకోవాలి, వాట్ షుడ్ ఐ లెర్న్, నేనేం నేర్చుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేయాలన్నా కూడా మరి దేవునితో మాట్లాడాలి కదా, దేవునితో మాట్లాడాలి. దేవుని ఫోన్ నెంబర్ తెలుసా మీకు? దేవుని కాంటాక్ట్ నెంబర్ తెలుసా? తెలీదా? నేను చెప్తా ఇప్పుడు. దేవుని ఫోన్ నెంబర్ చెప్తాను నేను. 333 అన్నమాట. 333 గాడ్కి దేవుని యొక్క ఫోన్ చేసే ఫోన్ నెంబర్, అది రాసుకోండి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. దొరికిందా? ఇర్మీయా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఫోన్ నంబర్ తెలిసిందా? రైట్, ఇదే దేవుని ఫోన్ నంబర్. ఆయన ఏం చేయమంటున్నాడు? మనల్ని మొరపెట్టమంటున్నాడు. మొరపెట్టేటోళ్ళు కావాలి, దేవునికి మొరపెట్టే వాళ్ళు కావాలి. ద మూమెంట్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, గాడ్ విల్ ఎలివేట్ యూ ఇన్ ద సొసైటీ. ఏ వ్యక్తి అయితే తన తలను దేవుని సన్నిధిలో ఉంచుకుంటాడో, లోకములో దేవుడు తన తలను హెచ్చుగా చేసేలాగా చేస్తాడు. దేవుని సన్నిధిలో నీ తల వంగుతుందా? తల ఉంచుకుంటావా నువ్వు దేవుని సన్నిధిలో? కెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్? దేవా నిన్ను పనికి మాలిన వాడిని, దేవా నేను బలహీనుడని, నేను ఈ శక్తి నాలో లేదు ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను. బ్రతుకు నాది కాదు ప్రభువా, నీవు నా నుండి నువ్వు బ్రతికించని ప్రతి ఉదయకాలంలో నువ్వు ఈ ప్రార్థన కనుక చేసే అలవాటు నీకుంటే లోకంలో తల ఎత్తుకుంటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ప్రతి భక్తుడు చేసే ప్రార్థన అది, తను తాను దేవుని సన్నిధిలో లోపరుచుకుంటాడు. అర్థమవుతుందా? శరీర సంబంధమైన వ్యక్తులు శరీరాన్ని సుఖపెట్టిన ఆశపడతారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ఇష్టపడతారు. దేవుని యొక్క సన్నిధిని వెతుకుతారు, దేవుని యొక్క ఆజ్ఞలను వెతుకుతారు. కనుగొన్న తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చాలని ఇష్టపడతారు. ఎంత కష్టం వచ్చినా దేవునికి నచ్చిన పని నేను చేస్తాను, దేవునికి వ్యతిరేకమైనది నేను చెయ్యను. యోసేపు చేసిన పని కూడా అది. పోతేఫరు భార్య తన నుండి శోధన వచ్చినప్పుడు నేను నా దేవుని ఎదుట నేను ఏ తప్పిదములను చేయనని ఆ పరిస్థితి నుండి తను ఏం చేశాడు? పారిపోయాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడం శిక్ష అనుకున్నాడేమో, శిక్షలుగా అనిపించిందేమో లోకానికి. పోతేఫరు భార్య సంతోషించిందేమో, టెంపరీగా తప్పించుకున్నాడని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన గవర్నరే కూర్చున్నాడు. అర్థమవుతుందా? దేవునికి లోబడిన వ్యక్తులు గొప్ప పరిస్థితుల్లో ఉంటారు. ఈరోజు గమనించుకుందాం మన ఆర్థిక స్థితిగతుల గురించి, ఈరోజు గమనించుకుందాం ఆత్మీయ స్థితిగతుల గురించి. దేవుని సన్నిధిలో గోజాడే బిడ్డగా, ఆయనకు మొరపెట్టే బిడ్డగా ఉన్నావా? మన పని చేస్తే, మన ఉద్యోగంలో మన పని చేస్తున్న మన కంపెనీలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబాలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నామా? మన సరిహద్దులో ఉన్న దేశాలు ప్రజలు బాగుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? లోకంలో జరుగుతున్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. క్రైస్తవుడు మాత్రమే ఈ పని చేయగలుగుతాడు, ఇంకెవ్వరు చేయలేరు. ఇంకెవరికి ఆ పని ఇవ్వబడలేదు. ఆ బాధ్యత ఈ లోకంలో ఉన్న ఎవ్వరికి ఇవ్వబడలేదు, కేవలం క్రైస్తవుడికి ఇవ్వబడింది. రాజుల కొరకు, అధిపతుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత కేవలం దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు. మరి క్రైస్తవుడిగా ఉన్న నీవు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? ఎదుటివాడిని ప్రేమించగలుగుతున్నావా? ఎదుటివాడిని ఆదరించగలుగుతున్నావా? ఎదుటివాడిని క్షమించగలుగుతున్నావా? అర్థమవుతుందా? దేవుని ప్రేమిస్తున్నా అంటున్నావే, నీ ఎదురు ఉన్న నీ వ్యక్తిని ప్రేమించగలుగుతున్నావా?
ఆలోచన చేసుకుందాం ఒకసారి. ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. దెన్ దెర్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నేను ముగింపుకి వచ్చాను. దెర్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆ గిఫ్ట్ ఏంటంటే ప్రసంగి గ్రంథం చూద్దాం. మరి ఏం చేయాలి? చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఏం చేయాలి? నేను ఎట్లా బతకాలి? నా బ్రతుకును ఎట్లుండాలి? నా జీవితంలో ఉన్న ఉన్నతమైనది ఏంది అసలు? అవునా, ఈ బ్రతుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని అనేక రకాలుగా ప్రశ్నలు వస్తున్నప్పుడు దేవుడు ఇచ్చే ఒక గిఫ్ట్ మీకు చెప్తాను నేను. దేవుని ఫోన్ నెంబర్ కూడా చెప్పినా కదా, ఈరోజు దేవుని గిఫ్ట్ కూడా చెప్తాను మీకు నేను. అవునా, 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలోని 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. సుఖదినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరుచున్నాడు. చాలమ్మా, సుఖదినమందు ఏం చేయాలి? సుఖపడాలి. దుఃఖపడాలా? కాదు, దుఃఖ దినములు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆలోచించాలి. ఇది డిఫరెన్స్. అవునా, సుఖము దేవుడు ఇస్తాడు, దుఃఖము దేవుడు కలగజేస్తాడు. రెండు దేవుడే ఇస్తాడు. సుఖం ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లుంటున్నావో చూసుకొని దుఃఖంలో నిన్ను పడేస్తాడు. సుఖంలో వాడు ఎప్పుడు సుఖంలో ఉంటాడంటే ఒక రకమైన సుఖం ఉంటుంది. ఒక రకమైన సుఖం ఏంటంటే ఏ పరిస్థితి ఎట్లా పోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా నేను మాత్రము నా దేవుణ్ణి ప్రేమిస్తూ సేవిస్తూనే ఉంటా. ఎందుకంటే ఆయన నాకు నేర్పిస్తూనే ఉంటాడు. సుఖం వచ్చినప్పుడు సుఖించమంటే ఆ సుఖములో ఏముండాలో తెలుసా? దేవునికి కృతజ్ఞత ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. మాట తూలకూడదు, దేవుని గురించి మాట తూలకూడదు మనుషుల కోసము. ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో దేవుడిని తీసుకెళ్ళినా, లేమి స్థితిలో ఉన్నా, కలిమి స్థితిలో ఉన్నా ఒకే వ్యక్తిత్వం నువ్వు మెయింటైన్ చేయగలగాలి. దుఃఖాలు వస్తాయి, ప్రతి కుటుంబంలో దుఃఖం వస్తుంది, ఏదో ఒక పరిస్థితి దుఃఖము నీ కుటుంబంలో వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే పాపము చేయడానికి నీ శరీరాన్ని బలహీనంగా వాడుకోవద్దు, కానీ ఆలోచించు. ఎందుకు వచ్చింది? దీన్ని ఏ విధంగా అధిగమించాలి, నేను ఏ విధంగా దీన్ని గెలవాలి, నేను ఎవరి సహాయం పొందాలి నేనని కూర్చొని కామ్గా ఆలోచించు. దేవుడు నీకు ఇస్తాడు. మార్గాన్ని ఇవ్వకుండా ఎవరికి లేడండి. అనేక సందర్భాల్లో విశ్వాసుల జీవితాలు మనం అందరూ చూసినప్పుడు, మన జీవితంలో చూసుకున్నప్పుడు కూడా ఏ మార్గము, ఏ దుఃఖము పర్మనెంట్గా లేదు. ఏ దుఃఖం పర్మనెంట్గా లేదు. యవనస్తుల్లో ఉన్న దుఃఖాలు యవన దశలోనే ఆగిపోయాయి. స్త్రీలలో ఒక దశకు వచ్చిన తర్వాత ఉన్న దుఃఖాలు ఒక దశ తర్వాత మారిపోయాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎవ్రీథింగ్ వర్క్స్ లైక్ వేవ్స్. సముద్ర తరంగంలో వలె ఒకసారి హెచ్చుగా ఉంటాయి, ఒకసారి తగ్గా ఉంటాయి, హెచ్చుగా ఉంటాయి, తగ్గుగా ఉంటాయి. ఈరోజు సుఖపడుతున్నావేమో, సంతోషించు. కానీ దుఃఖ దినములు మళ్ళీ వస్తాయని కొంచెం జాగ్రత్తగా ఉండు. దుఃఖ దినాలు వచ్చినప్పుడు దుఃఖ దినాలు వచ్చాయి, సుఖ దినములే బాగున్నాయి అనుకోకు. దుఃఖ దినాలు నిన్ను ఇంకా బలంగా చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నవి. ఆలోచన చెయ్యి. చూద్దాం ఇంకో మాట చూద్దాం. 3వ అధ్యాయంలోని 10 నుండి 14 వచనాలు. నరుడు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించు. ఒక్క మాట మళ్ళీ చదువుదాం. ఈ మాట ఏం చేయాలని ఆశపడుతున్నారు దేవుడు? నరులు అభ్యాసం అంటే జ్ఞానం పొంది, లర్నింగ్, నేర్చుకోవడానికి ఏం చేస్తున్నారు? దేవుడు వారికి పెట్టుచున్న అనుభవము, కష్టాల నుండి వచ్చే అనుభవమును నేను చూచితిని. ఎవరు పెడతారు ఇది? నరులు నేర్చుకోవాలని కష్టాలు పెడతారంట. ఈరోజు నేను కష్టంలో ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేయమంటున్నాడు నిన్ను? ఎందుకు ఇచ్చాడు కష్టాన్ని? నేర్చుకోవడానికి కష్టాన్ని ఇచ్చాడు. చాలామందికి కష్టాలు వస్తాయి, కానీ కొంతమంది నేర్చుకుంటారు. అంటే ఒక తప్పు ఇప్పుడు చేస్తే మళ్ళీ అదే తప్పు చేశారు అనుకో, వాడిని ఏమంటారు? ఫూల్ అంటారు, అజ్ఞాని అంటారు. ఎందుకంటారు? ఎవడన్నా చేసిన తప్పు చేస్తాడారా? కొత్త తప్పు చేయాలి కదా అంటారా? చేసిన తప్పే మళ్ళీ 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 చేస్తుంటే హీ నెవర్ లెర్న్. ఎప్పుడు నేర్చుకోలేదు తాను. కొత్త తప్పులు చేయి అంటే వెతికి తప్పులు చేయమని చెప్పట్లేదు అక్కడ. అంటే ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు తెలియని విషయాన్ని మనకు తెలియదని తెలుసుకోవడము చాలా
చాలా ఇంపార్టెంట్. మన జీవన ప్రయాణం అంతట్లో కూడా నాకు తెలియనిది నాకు తెలియదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినది నాకు తెలుసు అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ రెండే గొప్పవి. చాలామందికి మనకు తెలియని సంగతి మనకు తెలియదు, మనకు తెలిసిన సంగతి చాలామంది తెలియదు. తెలిసిన దాన్ని, నాలెడ్జ్ని, లర్నింగ్ని అప్లికేషన్లో పెట్టినప్పుడు దాన్ని జ్ఞానము అంటారు. ఎన్నో పుస్తకాలు చదివి ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీర్ చదువుకొని మొత్తం మెకానికల్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివి లక్షలు పోసి అక్కడ బండి మెకానిక్లో బండి ఖరాబ్ అయిన చేరా అంటే నేను చదువుకున్న దాంట్లో బండి లేదంటాడు వాడు. ఏమంటారు వాడిని? ఏం పనికి మన చదువు చదివినావు అంటారు. అంటారన్నారా? ఏం పనికి మన చదువు చదివినవరా మరి? అంతేనా? ఇప్పుడు నేను CA చదివినాను, నేను చార్టర్డ్ అకౌంటెంట్ని, ఒక బ్యాలెన్స్ షీట్ రావట్లేదు, అకౌంటింగ్ రావట్లేదు, సార్ మాకు అకౌంటింగ్ సెట్ చేయంటే మా బుక్స్లో ఈ అకౌంట్స్ లేవన్నా అనుకో, ఏమంటారు? నువ్వేం చదివినావు మరి? వెళ్ళావు కానీ నేర్చుకోలేదు. అభ్యాసము చేయడానికి వెళ్ళావు కానీ నేర్చుకోలేదు. చాలామంది ఉద్యోగాలు ఇదే ప్రాబ్లం. ఉద్యోగాలు చేస్తారు కానీ ఆ పని ఏంటో మొత్తం తెలియదు. స్టాంపు, నేను మా ఇట్లాంటి వాళ్ళందరూ ఏమంటారంటే స్టాంపు కుదే పని అంటాను నేను. అది మాత్రమే వచ్చు, ఆడ ఉందా మక్కి దింపడమే వచ్చు, కానీ అది ఎందుకు ఉంది అని దాన్ని అంతర్గతంగా వెళ్ళి దాన్ని ఆలోచించి దాని నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. నేర్చుకోవాలని ఆశ నీకుంటే ప్రతి సందర్భం నుండి నేర్చుకోవచ్చు. నువ్వు నేర్చుకున్న దానిని నీ తర్వాత కాలంలో నీ ముందుకు వచ్చే సమస్యలు వచ్చినప్పుడు ఈ నేర్చుకున్న జ్ఞానమును అక్కడ అప్లై చేయగలగాలి. ఈ నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ అప్లై చేస్తేనే అతనే జ్ఞానవంతుడు అంటాడు. అప్లై చేయకపోతే ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే ఏంది? వేస్టే కదా, వేస్ట్. బుడిదలో పోసిన పన్నీరు. నేను దినమున యవనస్తులకు అదే చెప్పాను. కాలేజీకి వెళ్తున్నావు, ఎంత గొప్ప కాలేజీకి వెళ్తున్నావు కాదు, చదివేటోడు గవర్నమెంట్ కాలేజ్ కూడా చదువుతాడు. చదివేటోడువా నువ్వు కాదా? నీ కాలేజీని బట్టి నీ నాలెడ్జ్ డిసైడ్ అవ్వదు. నీ కాలేజీలో చదివిన దాన్ని బట్టి నీ నాలెడ్జ్ డిసైడ్ అవ్వదు. నీ నాలెడ్జ్ నీకుంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి కాలేజీలో నేను నేర్చినా కూడా నువ్వు చదువుకుని బయటకు వస్తావు. ప్రపంచ జ్ఞానము బిడ్డలకు నేర్పించాలి. ప్రపంచ జ్ఞానం నేర్పించండి, లోక జ్ఞానం నేర్పించండి, లోకంలో ఎట్లుండాలో నేర్పించండి. అర్థమవుతుంది? తల్లిదండ్రులు జాగ్రత్త. రైట్. అయితే నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెడుచున్న కష్టాలివి. అయితే ఎంత నువ్వు చేసినా ఒక్కటి మాత్రం జరుగుతుంది. ఏంటది? దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తము ఆయన నియమించున్నాడు. ఎంత కష్టపడు ఏం చెయ్యి, ఏ టైంకి ఏం జరుగులో అదే జరుగుతుంది. దీన్ని ఆలోచన చేసుకొని చాలామంది ఏమి చేయకుండా ఉంటారు. దీన్ని ఆలోచన చేసుకుని చాలామంది ఏమి చేయకుండా ఉంటారు. ఏ టైంలో ఏం జరగాలో అది జరుగుతుంది. అంటే ఏ టైంలో ఏం జరగాలో జరగడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 10 గంటలకు బస్సు వస్తుందని తెలిసినప్పుడు నువ్వు బస్ స్టాప్లో 10 గంటలకు ఉండాలి. బస్ స్టాప్లో 10 గంటలకు ఉండాలంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళాలి. ఫస్ట్ నువ్వు ఇంట్లో కూర్చుంటే బస్సు నీ ఇంటి ముందు రాదు. అర్థమైందా? మనుషులు చేయవలసిన ప్రయత్నం వాడు చేస్తేనే ఆ ప్రతిఫలం వచ్చే టైంకి నువ్వు అక్కడ చేరుకుంటావు. చాలామంది కష్టపడ్డ వాళ్ళకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. కష్టపడడానికి సక్సెస్ రాదు. కాబట్టి దేవుడు ఈ కష్టాలని మన ముందర పెట్టినప్పుడు మనం నేర్చుకోవడానికి సుఖదినంలో కొరకు మనము ఎదురు చూసి ఆయనలో చేరుకోవడానికి ఈ విధమైన విషయాలు ఇస్తాడు. అయితే ఇంకో మాట కూడా చదువుదాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శాశ్వత గల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. శాశ్వత కాలం యొక్క జ్ఞానము దేవుడు ఎక్కడ పెట్టాడు? మనుషుల హృదయాలు పెట్టాడు. ఇప్పుడు ఎవరు అన్నారు అనుకో నాకు జ్ఞానం లేదు, అజ్ఞాని, పనికిమాలిన అంటే, మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్, నీ హృదయంలో శాశ్వత కాలం సంబంధించిన జ్ఞానము దేవుడు నీ హృదయంలో పెట్టాడు. నమ్ముతావా? నమ్మితే సే హల్లెలూయా. అర్థమవుతుందా? చాలామంది చెప్పలేదు, నమ్ముతలేరు. అయితే ఓకే, రైట్. శాశ్వత కల జ్ఞానము దేవుడు ఇచ్చాడంటే దేవుణ్ణి అర్థం చేసుకునే జ్ఞానం కూడా దేవుడు మనకిచ్చాడు. కానీ మొత్తము దేవుని అర్థం చేసుకునడానికి ఆ జ్ఞానం సరిపోదు. ఎందుకంటే ఆ జ్ఞానము, దేవుని అర్థం చేసుకునే జ్ఞానము దేవుడు మనకు విషదపరుస్తేనే విషదపరుస్తుంది. చిన్న మాట చెప్తాను నేను. చాలామంది వాక్యం చదువుతారు, వాక్యం అర్థం కాలేని చెప్పేసి పక్కన పడేస్తారు. చదువుతారు పక్కన పడేస్తారు. ఎందుకు? కొన్ని రోజుల తర్వాత ఎంత చదివినా అర్థమైతే లేదు. ఎవరైనా వాక్యాన్ని చదివి చూస్తున్నప్పుడు అరే మీరు విద్వాంసులు, గొప్పవారు, బాగా చదువుకుని అంటారు. ఏం లేదు. సీక్రెట్ ఒకటి ఏంటంటే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క మాటను ఫస్ట్ గుర్తుపట్టు. ఈరోజు నాకేమన్నా మంచి మాట ఇస్తాడని ఎదక్కక్కడ. ఆ దేవుని మాటలు, అన్ని మాటలు మంచియే,
అన్ని మాటలు మంచివే. కాబట్టి ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు నేను వాక్యం చదువుతున్నాను, ఈ వాక్యం నాకు అర్థమయ్యేటట్టు సహాయం దయచేయి. ఎందుకంటే నా జ్ఞానంతో చదివితే నాకు అర్థం కాదది, లేదా నేను వేరేలాగా అర్థం చేసుకుంటా. నీ జ్ఞానము నాకు ఇచ్చి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇచ్చి, నీ మాటలకు అర్థమయ్యేటట్టుగా నాకు విషదపరచని నువ్వు ఆలోచన చెయ్యి. నాకు 6 నెలలు పట్టింది వాక్యం చదువుతుంటే అర్థం కనుక. 6 నెలలు పట్టింది. ప్రతిరోజు 3 గంటలు వాక్యం చదువుతుంటే 6 నెలలు సమయం పట్టింది. 2 నెలల తర్వాత పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, అన్న ఈ వాక్యం చదువుతున్నా నాకేం అర్థమైతే లేదు, బోర్ వస్తుంది, కసి వస్తుంది, చదువుతున్నా కానీ ఏమీ ఇక్కడ ఎక్కట్లేదు. CA బుక్స్ చదువుతున్నకు అర్థమవుతుంది, బైబిల్ అర్థమైతే లేదు. ఏందన్నా అన్నప్పుడు, చదువు, అర్థమయ్యేంత వరకు చదువు, ఏదో ఒక దినమున్న నీకు అర్థమవడం స్టార్ట్ అవుతుంది. నా జీవితంలో అదే జరిగింది. 6 నెలల తర్వాత, 6 months తర్వాత అది వాక్యము సడన్గా అర్థమవడం స్టార్ట్ అయింది. సడన్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ విధంగా చదువుతున్నానో ఆ కాలంలో ఆ విధంగా అర్థమవడం స్టార్ట్ అయింది. నేర్చుకున్న మాట ఒకటే, నేను చదువుతూనే ఉండాలి. ఏదో ఒక సమయంలో దేవుడు మన పేషెన్స్ టెస్ట్ చేస్తాడు. మన పేషెన్స్, మనకెంత ఓపిక ఉంది, ఆయన మీద ఎంత ఆశ ఉందని ఆయన ఎదురు చూస్తాడు. దాన్ని బట్టి ఎప్పుడు నీకు ఏ మాట విషదపరచాలో అప్పుడు ఆ మాటలు విషదపరుస్తారు. కాబట్టి వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడము, ప్రార్థన చేయడం అంటే మనము దేవునితో మాట్లాడడం. కాబట్టి అర్థమవుతుందా? రైట్, ఇంకా చూద్దాం. కావున గిఫ్ట్ ఆఫ్ గాడ్ చెప్తున్నా నేను, సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలియజేస్తుంది. దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? నువ్వు ఉద్యోగం చేస్తే నీ జీతం నువ్వు తినడము దేవుడిచ్చే బహుమానం అది. ఇంకేవో అనుకుంటున్నారేమో చాలామంది. దేవుడు అంటున్నాడు, ఎవరు చెప్తున్నారు ఈ మాట? నాలంటోడు నీలంటోడు చెప్పట్లేదు ఆ మాట. నా భూతో నా భవిష్యత్ అని ఈ లోకంలో ఉన్న రాజులందరికంటే, జ్ఞానవంతులందరికంటే ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి తన జీవితాంతము సుఖములను, ఎన్నో పరిస్థితులను, ఒక్క యుద్ధం చేయకుండా 40 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప రాజు చరిత్రలో సొలొమోన్ రాజు. అవునా? ఇంత జ్ఞానమున్న వ్యక్తి తన చివరి దశలో రాసిన ప్రసంగి గ్రంథంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నరుడు సంతోషంగా ఉండడం కంటే, తనకు చేసిన కష్టమును తను భుజించుట కంటే శ్రేష్టమైనది ఏది లేదు. అది దాన్ని ఏమంటాడు తెలుసా? దాన్ని గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. దేవుడిచ్చు బహుమానం అంట. నీవు కష్టార్జితము నుండి నువ్వు ఇంట్లో తెచ్చుకొని భోజనం చేస్తున్నావే, అంతకు మించినది దేవుడు నీకు గిఫ్ట్ లేదు అని చెప్తున్నాడు. ఇంకేమైనా అడుగుతున్నాం దేవుని? మరి మనం ఇంకేం అడుగుతున్నాం? ఎన్ని చేసినా ఆఖరికి అదే చేస్తాం, అంతేనా? ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఆఖరికి భోజనమే చేస్తావు నువ్వు. ఆ భోజనం నీ నోట్లోకి వెళ్తుందంటే అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. చాలామందికి వెళ్ళదు ఆహారం. కోట్లు సంపాదించిన వాళ్ళను మా దగ్గర క్లయింట్స్ ఉన్నప్పుడు మేము లంచ్ డిన్నర్లకు వెళ్ళినప్పుడు మనకు అట్లాంటి గట్టి తినేస్తాము, అవునా? వాళ్ళు మాత్రము ఇంత పప్పు వేసుకుంటారు, ఇంత కొద్ది ఇంకేది వేసుకొని ఇంతే అండి అంట. ఒక స్వీట్ కూడా తినలేరు వాళ్ళు. ఏం లేవరు నీకు కోట్లు సంపాదించి అంటాం, ఒక స్వీట్ కూడా తినలేవు. అర్థమవుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఆహారం తినగలుగుతున్నావంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. చాలామందికి అవకాశం లేదు, రోగములతో ఉన్నారు, పరిస్థితులు ఉన్నారు. రెండవది సంతోషంగా ఉండడము, గాడ్స్ గిఫ్ట్. ఏ శోధనలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా సంతోషంగా ఉండడం అనేది మన చాయిస్, మన నిర్ణయం. అది ఏది ఏమైనా సరే, నేను ఎందుకు దుఃఖంగా ఉండాలి ఈరోజు? నేను ఉండను. నేను సంతోషంగా ఉండమని దేవుడు నాకు ఆజ్ఞిస్తున్నాడు, ఆనందించమని ఆజ్ఞిస్తున్నాడు. నా దేవుడు నాకు ఉన్నాడు, నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. ఆనందించుడి, మరలా చెప్తాను, ఆనందించుడి అంటాడు. ప్రభులో ఆనందించమంటాడు ఆయన. ఆ ఆనందము, సంతోషం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఏ పరిస్థితి వస్తున్నా కొద్ది ఇవన్నీ ఒకానొక సమయంలో నా ముందు నుండి వెళ్ళిపోతాయన్న ఆ దృఢమైన విశ్వాసం కనుక మనలో ఉంటే ఏ కష్టము, ఏ నష్టము, ఏ బాధలు కూడా మన సంతోషము నుండి లేదా ప్రభు యొక్క ప్రేమ నుండి మనని దూరము చెయ్యము. ఆలోచన చేసుకుందాం ఒకసారి. విశ్వాసం అంటే వెలుగులోకి చూస్తూ
వెలుగులో నడవడము. ఇరుకుదారి అంటే అక్కడ దేవుడు నిలబడి తన తాడ వేసి తన దగ్గరికి మనల్ని లాక్కోవడము. అర్థమవుతుందా? ఈ విధంగా మనం ఉంటే మన జీవితము సుఖవంతంగా, విశ్వాస ప్రయాణము సుఖవంతంగా జరుగుతుంది. కనిపించి శోధనలు ఇవన్నీ కూడా సర్వసాధారణము, దానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. శోధనలో ఉంటున్నప్పుడు ప్రార్థన చేయి. ప్రభువారి యొక్క ఫోన్ నంబర్ మనకు తెలిసి, ఇప్పుడు ఆ ఫోన్ నంబర్కి డయల్ చేసి ప్రభువారికి ప్రార్థన చేయి. దేవుడు ఆఖరిగా చెప్తుంది, నీ జీవితానికి ఒక పర్పస్ కనుక ఇచ్చానంటే అది నువ్వు సంతోషంగా ఉండాలని. రెండవది, నువ్వు కష్టాన్ని నువ్వు అనుభవించి ఆహారము తినడం మాత్రమే అని ప్రభువారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాము, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు. ఈ లోక జ్ఞానము కాదు, కానీ దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. శరీర సంబంధమైన వ్యక్తులుగా ఉండకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలని ఆయన యందున్న వారికి ఏ శిక్ష విధి లేదని చెబుతున్నారు. మనం అన్నిటికీ దేవునిపైన ఆధారపడే బిడ్డలుగా ఉంటే ఏ శిక్ష విధిలోకి మనము రామని ప్రభువారు నేర్పించిన మాటను జ్ఞాపకం చేసుకుని, ఈ మాటలు మన హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని కోరుతూ తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మీకు స్తోత్రములైన సర్వోన్నతమైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సమస్తమెరిగిన దేవుడవు నీవునైనా. దేవా, ఈ లోకంలో అనేక పరిస్థితుల గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో సందర్భాలలో పడిపోతున్నాము తండ్రి. బలహీనతల్లో పడిపోతున్నాము నైనా. పాపము చేస్తున్నాము తండ్రి. మీకు మరణమైనట్టుగా మీకు దూరస్తులైపోతున్నాము నైనా. దేవా, యేసు ప్రభువారు మా ప్రభు తండ్రి మా కొరకు దేవా తన శరీరాన్ని ఇచ్చి దేవా మీ రక్తము కార్చి మాకు బదులుగా మీరు మరణించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు చేసిన త్యాగం వృధా కాకూడదు నైనా. మీరు మా కొరకు వేసిన ఈ మార్గం వృధా కాకూడదు నైనా. మమ్మల్ని నమ్మి ఉన్నారు, మమ్మల్ని పిలిచి ఉన్నారు, మీ మందిరంలోకి మీ సన్నిధిలోకి ఆహ్వానించి ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ బ్రతికినట్లుగా మీరు మాకు ముందు వెళ్ళిన ఆ దారిలో మేమందరం నడిచినట్లుగా, మిమ్మల్ని చేరినట్లుగా, మీలాగా మారినట్లుగా సహాయం దయచేయండి నైనా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ వాక్యం తమ హృదయాల్లో భద్రపరుచుకుని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ తమ జీవితంలో ఈ వారమంతా జీవితాంతం వచ్చే పరిస్థితులకు అన్వయించినట్లుగా కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ఆత్మ ద్వారా మీరే దయచేయమని అడుగుచున్నాం. ఆత్మానుసారమైన జీవితం ఉంటూ దేవా పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని ఎల్లప్పుడూ కూడా మీకు లోబడే బిడ్డలుగా మేమందరం ఉంటకు మీ సహాయమును మాకు దయచేయమని అడుగుచు నజరేయుడు అతి పరిశుద్ధుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.